భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారి ఆకాశాన్ని అంటటంతో ప్రజలు కొనాలంటేనే ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి, ఫంక్షన్, ఎకేషన్, బర్త్డే పార్టీస్ ఏ ఉన్నా సరే బంగారం కొని గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. కానీ బంగారం కొనాలంటేనే లక్షల్లో ఉండటంతో ఒక్కసారిగా వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారిగా మనం జ్యువెలరీ షాప్లో కూడా చూడొచ్చు. జ్యువెలరీ షాప్ మొత్తం కూడా కస్టమర్లతో అంటే కొనుగోలుదారులతో కిటకిటలాడేది. కానీ ఇప్పుడు వినియోగదారులు ఎవరు లేకుండా అంటే కస్టమర్స్ ఎవరు లేని పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బంగారం ధర, వెండి ధర పెరిగే అవకాశం ఉందా అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి గోల్డ్ బిజినెస్ ఎక్స్పర్ట్ నవీన్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. సార్ నమస్తే సార్. ఒక్కసారిగా చూస్తే బంగారం ధర లక్ష దాటిందనే చెప్పొచ్చు. అంటే బంగారం 22 కావచ్చు, లేకపోతే 22 క్యారెట్లు కావచ్చు, లేకపోతే 24, ఈ రెండు కూడా చూసుకుంటే లక్ష దాటడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందులో ఈ రోజు మరీ ఎక్కువగా దాదాపుగా 10,000కు పైగా పెరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అమ్మా, యాక్చువల్ గా బంగారం అనేది మన వయస్సు ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా బంగారం పెరిగే అవకాశం ఉంటుంది. బంగారానికి ఎప్పుడు కూడా వన్నె తగ్గే అవకాశం ఉండదు. కాబట్టి బంగారం పైన ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్యలో ట్రంప్ గారు చేసినటువంటి ఎక్కువ టారిఫ్ పెంచడం కావచ్చు, లేకపోతే ఉక్రెయిన్ యొక్క యుద్ధం కావచ్చు, లేదు అంటే నేపాల్లో జరుగుతున్న గొడవలు కావచ్చు, ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ లో ఒక పెద్ద ఎఫెక్ట్ చూపించడం వల్ల బంగారం రేట్ అది అమాంతంగా పెరిగింది. ఇది ఎప్పుడైనా పెరిగే అవకాశం ఉంది. బట్ ఒకేసారి ఇంత పెరిగింది కారణాలు ఇవన్నీ అయి ఉండొచ్చు అని మా యొక్క నిపుణుల నిపుణుల యొక్క అంచనా. కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకవేళ డబ్బులు ఉండి ఉంటే గనక దాన్ని మీరు బంగారు రూపంలో, బిస్కెట్ రూపకంగా మీరు దాచుకోవడమే. మీ లాస్ అనేది చాలా మీరు కొని పెట్టుకుంటే లాస్ అనేది ఆవగించమందం ఉండొచ్చు, కానీ లాభం అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి 100% మీరు బంగారాన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం పెట్టుకోండి. ఈ మధ్యలో కొంత వింటా ఉన్నాను, మాకు సరైన డిజైన్స్ దొరకట్లేదు కాబట్టి మేము ఎక్కడ కొనుక్కోవాలి, అది అనవసరంగా డిజైన్స్ కొనలేమో బాధపడుతుంది. అలాంటి వాళ్ళు కూడా మీరు బిస్కెట్ బంగారాన్ని 24 క్యారెట్స్ గవర్నమెంట్ సర్టిఫైడ్ చేసిన నంబర్ ఉంటుంది. అలాంటి 24 క్యారెట్స్ బంగారాన్ని మీరు ఏ షాప్ లో కొని పెట్టుకోండి. మీకు డిజైన్స్ నచ్చినప్పుడు దాన్ని మనం 22 గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 24 నుండి 22 గా మార్చుకోవడానికి ఎలాంటి ఖర్చు ఉండదు. కాబట్టి మీరు ఆర్నమెంట్ చేయించుకోవాలంటే మీకు 6 months తర్వాత 1 year తర్వాత ఎప్పుడైనా చేయించుకోండి. బట్ పెరిగే అవకాశం ఉంది. మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీ వయసు ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు ఒక వయసులో ఉన్నప్పుడు ఎంత ఉండదు బంగారం, ఇప్పుడు ఈ వయసు ఎంత ఉంది ఒకసారి అంచనా వేసుకోండి. ఏ రోజు తగ్గలేదు, ఇంత తగ్గి ఇంత పెరుగుతూ ఉంటుంది బంగారం. కాబట్టి ఇలాంటి వయసు వారైనా మీ స్తోమత తగ్గట్టుగా, మీ బడ్జెట్ తగ్గట్టుగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని కొని పెట్టుకోవడం ఉత్తమమే. ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని చూస్తా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, యుద్ధాలుగా జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్క దేశం కూడా బంగారాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటుంది. ఒక ఆర్థిక స్తోమత అంటే ఒక ఆర్థిక బలం, బంగారం ఉంటే ఏ క్షణం అమ్ముకోవచ్చు అన్న ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క దేశాలు, ప్రతి ఒక్క డబ్బున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని పెట్టుబడి పెట్టుకుంటారు. కాబట్టి బంగారం విలువ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్ గా మార్కెట్ లో రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బంగారం ఖచ్చితంగా ఫ్యూచర్ లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే పెరిగే అవకాశం ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా అదే జరుగుద్ది కూడా. నవీన్ గారు, ఒక్కసారిగా చూసుకుంటే 10,000 దాటడంతో అంటే కొనుగోలుదారులు కూడా గోల్డ్ షాప్ కి వెళ్ళాలంటే ఆలోచిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అంటే నిన్నటికి ఈ రోజుకి అసలు ఎంత పెరిగిందండి? సుమారుగా ఒక 15-20 రోజు చూసుకుంటూ ఉంటే 10,000 పైచలు పెరిగింది. రోజు దాని పెరుగుదల ఉంది కానీ తగ్గట్లేదు. ఇంకా పెరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటే రోజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు 22 క్యారెట్స్ బంగారం 1,00,000 దాటిందండి. 22 క్యారెట్స్ బంగారం 1,00,000 దాటింది. అంటే 24 క్యారెట్ల బంగారం 1,14,000గా ఉంది. అయితే వెండి విషయానికి వస్తే కూడా ఒక్కసారిగా వెండి కూడా 1,00,000 దాటడంతో కొనాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎంత పెరిగింది ఏంటండి? వెండిగా సుమారుగా 20% పెరిగిందండి. అది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. బంగారంతో పాటుగా ఉన్న ప్రతి వస్తువు కూడా పెరుగుతుంది. ఇప్పుడు బంగారమే పెరుగుతుంది అనుకుంటున్నాం కూడా, దాని ముడి సరుకు రాళ్ళు కావచ్చు, దాంతో పాటు అన్కట్స్ కావచ్చు, ముత్యాలు కావచ్చు, బంగారానికి లింక్డ్ అయి ఉన్న బంగారు వెండికి లింక్స్ అయిన ప్రతి ఒక్క వస్తువు ముడి సరుకు పెరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా గోల్డ్ అనేది పెరిగే వస్తువే. అత్యంత తొందరలో మా అంచనా ప్రకారము కొంతమంది
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం 1,50,000 వరకు వెళ్ళి నిలకడ ఉండొచ్చు అని చెప్తున్నారు. నవీన్ గారు, అంటే నిన్నటి వరకు కూడా ఎవరైతే గోల్డ్ కి సంబంధించి డిజైన్స్ చాలా మంది కూడా చేయించుకుంటూ ఉంటారు, నెక్లెస్లు కావచ్చు, గాజులు, కమ్మలు. అయితే నిన్నటి బంగారం రేటు వేస్తారా, లేకపోతే ఈ రోజు పెరిగింది కాబట్టి ఈ రోజు రేటు వేసే అవకాశం ఉంటుందంటారా? ఉంటాయండి, ఇందులో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ కస్టమర్ కనుక 80% అమౌంట్ ని నిన్న పే చేసి ఉంటే వాళ్ళకి నిన్నటి రేటే ఇస్తామండి. లేదు 80% అమౌంట్ పే చేయకపోతే మాత్రము వాళ్ళు ఏ రోజైతే డెలివరీ తీసుకుంటారో ఆ రోజు రేట్ ని షాప్ యజమాని వేసే అవకాశం ఉంటుంది. అదే కరెక్ట్. నవీన్ గారు, మామూలుగా చూసుకుంటే బంగారం ధర పెరిగి వారం రోజులు కూడా పెరగక ముందే మళ్ళీ పెద్ద ఎత్తున పెరగడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. మరి వారం రోజులు కూడా అటు ఇటుగానే పెరిగింది అంటే మళ్ళీ రాబోయే రోజులు ఎప్పుడు పెరగచ్చు అంటారు? ఎంత పెరిగే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా ఒక సామాన్య మానవుడు అంచనా వేయలేని క్వశ్చన్ మీరు వేశారు. అది మన చేతుల్లో అయితే ఏముండదు, మనం ఒక ఊహాగానం మాత్రం. ఎందుకంటే సెన్సెక్స్ పైన ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క వస్తువు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, వాట్ ఎవర్ కూడా. బట్ ఈ జరుగుతున్న పరిమాణాలు పరిణామాలు దృష్టి పెట్టుకొని, ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతున్న పరిస్థితి దృష్టి పెట్టుకొని చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా కూడా బంగారం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం రోజులు ఇంత పెరిగింది కదా, ఇంకా కొన్ని రోజుల్లో ఇంకాస్త పెరిగి అది స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది. చాలా మట్టుకు కూడా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో 1,50,000 వరకు పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? 100% కూడా దాన్ని మన కళ్ళతో చూసే అవకాశం అత్యంత తొందరలో ఉంది. 1,50,000 ఫిగర్ ని బంగారం అందుకునే అవకాశం ఉంది. నిపుణుల మాటలు అత్యంత తొందరలో నిజమయ్యే అవకాశం కూడా ఉందమ్మా. కొన్ని యూట్యూబ్ కొన్ని ఛానల్స్ లో చూస్తున్నాము బంగారం చాలా తగ్గిపోద్దని. 100% దాన్ని నమ్మడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఎందుకంటే మన వయసు ఏ విధంగా పెరుగుతూ వస్తూ ఉందో ఈ రోజు అదే విధంగా బంగారం కూడా పెరుగుతూ వచ్చింది, ఏ రోజు కూడా తగ్గలేదు. ఒకవేళ కొన్ని రోజులు మాత్రమే స్టేబుల్ గా ఉంది, దాంతో మళ్ళీ సేమ్ ఇంక్రీజ్ అయిన తప్ప డిస్క్రీజ్ మాత్రం కాలేదు. కాబట్టి మీరు తగ్గుతుంది అన్న భ్రమలో ఉండి మాత్రం బంగారం పైన ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీరు ఖచ్చితంగా లాస్ అయినట్టే అమ్మా. నవీన్ గారు, ఒక్కసారిగా చూసుకుంటే అంటే బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కాబట్టి చాలా మంది కూడా 1 గ్రామ్ గోల్డ్ అని లేకపోతే సిల్వర్ గోల్డ్ అని ఇలా కొంటూ ఉన్నారు. దానివల్ల బంగారం షాప్లకి చాలా వరకు కూడా లాస్ వస్తుంది అంటూ కూడా కొంతమంది ఓనర్స్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో వాస్తవం ఉంది అంటారా? 2 రకాలుగా చెప్పుకోవచ్చమ్మా. ఇప్పుడు లైట్ వెయిట్ ఆర్నమెంట్స్ వచ్చాయి, కొన్ని కాస్ట్లీ ఆర్నమెంట్స్. అంటే కస్టమర్స్ బెంజ్ కార్ కొనే వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు, ఆల్టో కార్ కొనే వాళ్ళు ప్రజెంట్ ఉన్నారు. మార్కెట్ లో అన్ని రకాల యజమానులు ఉన్నారు. బట్ సామాన్యుల పైన మాత్రం భారం పడ్డది కాబట్టి చిన్న స్థాయి షాప్ వాళ్ళకి దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. మరి పెద్ద షాప్ వాళ్ళకి మాత్రము ఆ ఎఫెక్ట్ అనేది అంత కనిపించలేదు. ఇప్పుడు నేను తిరుపతిలో ఎగ్జిబిషన్ చేస్తున్నాను, ఈ రోజు రేపు 3 days ఉన్నాను. క్రౌడ్ మాత్రం చాలా బీభత్సంగా ఉంది, మంచి సేల్స్ నడుస్తున్నాయి. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, ఎవరికైతే బ్రాండ్ ఉందో వాళ్ళ షాప్ లో పబ్లిక్ ఉన్నట్టు నేను గమనిస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను. దాన్ని ఎక్కడైతే బ్రాండ్ లేకుండా మోస పద్ధతిలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ పైన మాత్రం అలాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది రమ్మ. ఎవరైతే అప్డేట్ కాకుండా ఉన్నారో వాళ్ళ పైన ఆ ప్రభావం ఉంది, మార్కెట్ లేని అనే ప్రభావం మాత్రం. నవీన్ గారు, మరోవైపు చూసుకుంటే అంటే రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో దేవి నవరాత్రులు ఉన్నాయి, దీవాళీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బంగారం కొనే వాళ్ళ సంఖ్య కూడా అధికంగానే ఉంటుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం బంగారం ధర ఆకాశాన్ని అంటింది కాబట్టి ఏవైతే ఇందాక మీరు అన్నారో కొంతమంది చెప్తున్న మాటలు అంటే రాబోయే రోజుల్లో బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది అని కూడా చెప్పడంతో చాలా మంది కూడా ఇప్పుడు వద్దులే తర్వాత కొందామనే ఆలోచనలో ఉన్నారని చెప్పొచ్చు. మరి వాళ్ళు ఖచ్చితంగా లాస్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% అమ్మా. బంగారం 100 గ్రాములు కొనేది 50 గ్రాములు కొనిపెట్టుకోండి. తగ్గే అవకాశం మాత్రం ఏ రకంగా ఉండే అవకాశం లేదు. ఒకవేళ తగ్గినా కూడా జస్ట్ అది అత్యంత తక్కువ మాత్రం తగ్గుతుంది. అంటే 1,15,000 ఈ 14,000 బంగారం 24 క్యారెట్స్ 1,05,000 1,06,000 రావచ్చేమో తప్ప 98,000 70,000 85,000 అయ్యే అవకాశం మాత్రం రాదు, మనం చూడకూడదండి. అంటే ఇందాక మీరు చెప్పడం జరిగింది ఖచ్చితంగా బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేసుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మీరు కూడా ఒక బిజినెస్ అంటే గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ వ్యాపారం ఏ విధంగా ఉంది? ఎందుకంటే లక్షల్లో దాటింది కాబట్టి బంగారం ధర ఏ విధంగా ఉంది, కస్టమర్లు కూడా ఏం చెప్తున్నారు? నేనైతే ఒక బంగారం అమ్మే వ్యక్తి కాదు, ఒక సెలబ్రిటీ జ్యువెలరీ డిజైన్. ప్రపంచంలో ఎంతో మంది గొప్ప వ్యక్తులకు గొప్పగా మారే వ్యక్తులకు ఆర్నమెంట్స్ డిజైన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మార్కెట్ నుంచే వాళ్ళే గోల్డ్ తీసుకొని వస్తారు. నేను దాంతో ఆర్నమెంట్స్ డిజైన్ చేస్తూ ఉంటాను కాబట్టి నా పైన అంత ప్రభావం అయితే ఏం లేదు. నాకు 3 పువ్వులు 6 కాయలుగా పనిచేసేంత వరకు ఉంది. కొన్ని వందల మంది కస్టమర్స్ నాకు ఎవ్రీ వీక్ NRI కస్టమర్స్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు. నా మార్కెట్ మొత్తం NRI తో నడుస్తుంది. నవీన్ గోల్డ్ అంటే
నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎన్ఆర్ఐ ఉంది కాబట్టి నా పైన మాత్రము అలాంటి ఎఫెక్ట్ ఏం లేదు. నేను అనుకుంటాను 2 లక్షల రూపాయలైనా కొనే స్థాయి కస్టమర్స్ నా వాళ్ళు ఉన్నారు. అంటే అంత బేర్ చేసుకునే అంటే సామాన్యుల పైన ఎఫెక్ట్ పడచ్చాము, కానీ మాలాంటి బిజినెస్ పైన ఒక బ్రాండ్ ఉన్న వాళ్ళ పైన ఆ ఎఫెక్ట్ ఎంత ఉన్నా కూడా పడకపోవచ్చు. కొంతమంది మాత్రం అప్డేట్ కాని వాళ్ళకి మాత్రం దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నవీన్ గారు, నిజంగానే మీరు అన్నట్టుగా 2 లక్షలు దాటినా సరే కొనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే మధ్య తరగతి వాళ్ళని కనుక దృష్టిలో పెట్టుకుంటే కనుక అంటే ఒక తులం కూడా కొనలేని వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి ఈ రేట్ అనేది వాళ్ళ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది అంటారా? అమ్మ, ఖచ్చితంగా చూసే అవకాశం ఉంటుంది. సామాన్య స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా బంగారం కొనాలి కాబట్టి వాళ్ళకి తగ్గ డిజైన్స్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పేసి 9 months హాల్మార్క్ క్వాలిటీ ఉన్న లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా అందుబాటులో ఉంది. అది నా దగ్గర కూడా అందుబాటులో ఉంది. నా సిద్ధాంతం ఏంటి అంటే 10,000 సంపాదించే వ్యక్తి కూడా బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి, నెలకు 10 లక్షలు సంపాదించే వ్యక్తి కూడా బంగారు ఆభరణాలు కొనుక్కోవాలి. కాబట్టి మేము 2 రకాల పైన ప్రియారిటీ ఇస్తున్నాము. ఒక హై రిస్క్ క్యాండిడేట్ వేసుకునే ఆర్నమెంట్స్ కూడా తయారు చేస్తున్నాము. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వేసుకున్నది, ఒక లో క్లాస్ పర్సన్ వేసుకున్న ఆర్నమెంట్స్ కూడా మా షాప్ నుంచి తయారు చేస్తున్నాము. ఇంకా సామాన్యుడికి అంటే ఇంకేదో ఒక ఆర్నమెంట్ వేసుకోవాలనుకునే వాళ్ళకి షీట్ జ్యువెలరీ కూడా ఉంది. అంటే మార్కెట్ లో కాపర్ పైన గోల్డ్ షీట్ తయారు చేసే జ్యువెలరీ ఉంది. ఇంకా కావాలంటే సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ చేసే ఉన్న జ్యువెలరీ కూడా ఉంది. మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదిక పైన చూస్తూ ఉంటే అలాంటి అడ్రస్ కూడా కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా అనుకోండి, మీ బడ్జెట్ తగ్గట్టుగా మార్కెట్ లో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ ఏంటి, మీ తిరిగే ఫంక్షన్స్ ఏంటి, మీ సర్కిల్ ఏంటి దృష్టిలో పెట్టుకుని మీకు ఏం కావాలో వాటిని చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని రకాల అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అరే నా దగ్గర 10 గ్రాములే బంగారం ఉంది, నాకు ఈ లాంచ్ రాకపోవచ్చు అనుకోకండి. ఆ 10 గ్రాములు లాంచ్ చేసే షాప్స్ ఉన్నాయి, 100 గ్రాముల్లో ఒక లాంచ్ చేసే షాప్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీని, ఏదైనా ఓల్డ్ జ్యువెలరీని, మీరు వాడిన జ్యువెలరీని, ఇంట్లో బీరువాలో పెట్టే జ్యువెలరీని తీసుకెళ్లి గవర్నమెంట్ బ్యాంక్స్ లో కానీ బ్రాండెడ్ ఏదైతే గవర్నమెంట్ సంస్థలు అందులో కుదువ పెట్టేసి ఆ డబ్బులు తీసుకొని గోల్డ్ కొని పెట్టుకోండి. మళ్ళీ ఒక 1 month దాకా ఈ ప్యూర్ గోల్డ్ అమ్మేసి తీయించుకోండి. అయినా కూడా మీకు లాభం వస్తుందని చెప్పి చెప్తున్నాను. అది నేను చేశాను కూడా. నేను నా మిత్రుడికి బంగారం వస్తుంటే వాళ్ళకి ఐడియా ఇచ్చాను. అదే నాన్న, నువ్వు ఏదైతే గోల్డ్ వాడట్లేదు కదా, ఇంట్లో ఉంది, దాన్ని బ్యాంక్ లో పెట్టు, అది 50 పైసకు 40 పైసకు ఇంట్రెస్ట్ వస్తుంది, బట్ నీకు బంగారం చాలా ఎక్కువగా పెరుగుతుందని చెప్పాను. వాడు ఎగ్జాక్ట్లీ ఒక 25 days కింద అదే పని చేశాడు. ఈ రోజు వాడు లాభంలో ఉన్నాడు, 10-20% లాభంలో ఉన్నాడు. నవీన్ గారు, మరోవైపు నుంచి చూసుకుంటే చాలా మంది కూడా అంటే బంగారం కొనుగోలు చేసే దానికంటే స్థలాల మీదనో లేకపోతే వేరే వాటి మీద డబ్బు పెడితే తిరిగి వస్తుంది అనే అంటే వాళ్ళు అనుకుంటున్నారని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అమ్మ, అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఒక ఫ్లాట్ కొన్నామనుకోండి, 80 లక్షలు కావాలి. ఒక ఫ్లాట్ కొన్నామనుకోండి, 40 లక్షలు కావాలి. దాన్ని అమ్మాలంటే 4 రోజులు అమ్మలేము, 40 రోజులు అమ్మడం కష్టం, చాలా కష్టంతో కూడుకున్న. అదే బంగారం, అదే 40 lakhs మీ ఇంట్లో ఉండి ఉంటే కనుక అదే రోజు ఈవినింగ్ అమ్ముకోవచ్చు, అదే రోజు రాత్రి అమ్ముకోవచ్చు, అదే రోజు తెల్లవారు అమ్ముకోవచ్చు. అంటే బంగారాన్ని ఈజీగా క్యాష్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా విత్ ఇన్ ద అవర్స్ లో బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఫ్లాట్ కొంటే మార్గేజ్ చేయించుకోవాలి, అంత ఈజీగా కాదు, దానికి చాలా డాక్యుమెంట్స్ అవసరం ఉంటుంది. ఒక ఫ్లాట్ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అమ్మేటప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి, ఎక్స్పెన్సివ్ అవుతుంది. అంత ఇమీడియట్ గా మీరు అనుకున్న అవసరానికి తగ్గట్టుగా అమ్మే అవకాశం ఉండదు. ఇప్పుడు మన తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూస్తాము, రియల్ ఎస్టేట్ చాలా తక్కువగా ఉందని వింటా ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎంతో మంది మాలాంటి వాళ్ళ దగ్గర గోల్డ్ కొని వాళ్ళు బ్యాంక్స్ లో పెట్టుకోవడమో లేదా ఇంట్లో పెట్టుకోవడమో వాళ్ళ కూతుర్ల పిల్లలకు చేపించుకుంటున్నారు. కాబట్టి స్థలం మీకు ఎక్కువ ఉంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం స్థలాల పైన పెట్టండి. లేదు లిమిటెడ్ గా డబ్బులు ఉంది, బంగారం అనేది ఖచ్చితంగా అవసరం ఉంది. మీకు అమ్మాయి పెళ్లి ఉంది, ఖచ్చితంగా మంగళసూత్రము అవన్నీ చేయించాలి. ఒక ఫ్లాట్ అయితే అమ్మాయికి ఇస్తే చూడరు కదా. కాబట్టి మీకు అవసరం అన్నంత బంగారము వేసుకోవడానికి, దాచుకోవడానికి, ఎమర్జెన్సీ ఉన్న తర్వాత మిగిలిన డబ్బులు మనం ఉంటే మంచి మంచి విలువైన కార్లకు కావచ్చు, లేదంటే మంచి మంచి విలువైన స్థలాలకు కావచ్చు, మంచి మంచి విలువైన ట్రిప్స్ కానీ ప్లాన్ చేయండి. మొట్టమొదటిగా సేఫ్టీ, సెక్యూరిటీ, అందానికి మూడింటికి చాలా అవసరం బంగారం. కాబట్టి ముందుగా అందంగా కనిపించడానికి బంగారం వేసుకోండి, ధైర్యంగా ఉండడానికి బంగారం వేసుకోండి, ఆపదలు ఆదుకునేదానికి బంగారం కొనుక్కోండి. థ్యాంక్ యూ నవీన్ గారు. సో చూస్తున్నారు కదా, ఏదైనప్పటికీ బంగారం మాత్రం మరీ ఇంత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. చాలా మంది కూడా కొనుగోలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కొనుగోలు చేయండి. మళ్ళీ రాబోయే రోజుల్లో 2 లక్షలు దాటినా కూడా ఆశ్చర్యపడాల్సింది లేదు అంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.